ఎన్నికల నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉద్యమకారులకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చాలని కోరిన తాడూరి గగన్. ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ చీమా శ్రీనివాస్ ఆదేశ అనుసారం మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ఉప్పల్ నియోజకవర్గం అధ్యక్షులు తాడూరి గగన్ కుమార్ ఆధ్వర్యంలో ఈసీఎల్ చౌరస్తా అంబేద్కర్ విగ్రహం వద్ద రాష్ట్ర ప్రభుత్వానికి విన్నపం అందజేశారు. గత అసెంబ్లీ ఎన్నికలలో ఉద్యమకారులకు ఇచ్చిన హామీని రాష్ట్ర ముఖ్యమంత్రి వెంటనే అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. 6 గ్యారంటీ హామీల అమల్లో భాగంగా ఉద్యమకారులకు 250 గజాల చొప్పున ఇచ్చిన హామీని వెంటనే ప్రారంభించాలని కోరుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపుకు ప్రత్యేక కమిటీ చేయాలని, ఉద్యమకారులకు ఉచిత బస్ పాస్, ఆరోగ్య రీత్యా వారిని ఆదుకునే విధంగా మెడికల్ కార్డు, ప్రతి నెల పెన్షన్, వీటన్నింటితో పాటు ఉద్యమకారుల కోసం ప్రత్యేక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తూ ప్రత్యేక నిధి కేటాయించాలని కోరుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ జిల్లా ప్రధాన కార్యదర్శి దొమ్మాటి కిరణ్ కుమార్ రావు, రాష్ట్ర కార్యదర్శి దామరపల్లి నరసింహారెడ్డి, వీరాచారి, దాసారం శ్రీనివాస్ పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 10 సంవత్సరాలు గడిచిన శుభ సందర్భంగా మరి ప్రతి ఉద్యమకారునికి వందనాలు తెలియజేస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి మా యొక్క విన్నపం, కాంగ్రెస్ పార్టీ తన ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచిన విధంగా ఉద్యమకారులకు 250 గజాల స్థలం ఏదైతే కేటాయిస్తానని మరి ప్రకటించిందో, మరి ఆ యొక్క ప్రకటన ఫుల్ఫిల్ చేసే విధంగా ఉద్యమకారునికి 250 గజాల స్థలము కేటాయించాలని తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఉప్పల్ నియోజకవర్గం నుంచి ఉద్యమకారులము రాష్ట్ర ప్రభుత్వానికి విన్నవిస్తున్నాము. మరి ఎందరో ప్రాణత్యాగాలతో ఏర్పడ్డ రాష్ట్రం, ఎందరో ఆత్మ బలిదానాలు చేసుకుంటే ఏర్పడ్డ రాష్ట్రం ఇది. మరి ఈ రాష్ట్రానికి ప్రత్యేక రాష్ట్రం రావడానికి ముఖ్య భూమిక పోషించిన ఉద్యమకారులని గత ప్రభుత్వం మరిచింది కాబట్టే మరి తెలంగాణ ప్రజలందరూ కూడా ఉద్యమకారులందరూ ఐక్యంతో కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టడం జరిగింది. మరి కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఇస్తున్న హామీలో ఉన్నదో అది నెరవేర్చాలి. దాంతోపాటు జార్ఖండ్ రాష్ట్రంలో ఉద్యమకారులకు ఏ విధంగా అయితే అక్కడి ప్రభుత్వము సంక్షేమ బోర్డు కానీ, ఒక ఐడి కార్డు కానీ, పెన్షన్ కానీ ఇస్తుందో, మన రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ కూడా మరి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా తెలంగాణ ఉద్యమకారుల పక్షాన నిలవాలని తెలంగాణ ఉద్యమకారుల ఫోరం డిమాండ్ చేస్తున్నది. అంటే ఇన్ని గడిచిన 10 ఏళ్లలో నుంచి కూడా ఉద్యమకారునికి ఎక్కడ కూడా ఒక గౌరవం అనేది దక్కలేదు. మరి ఆనాడు కేసీఆర్ గారు చేసిన తప్పే మరి ఇప్పుడు కూడా చెయ్యొద్దు. మరి ఉద్యమకారుల పక్షాన ఈ ప్రభుత్వం ఏదైతే ఆనాడు హామీ ఇచ్చిందో ఆ హామీకి అనుగుణంగా మా ఉద్యమకారుల పక్షాన నిలబడాలి. సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి అందులో మరి ఉద్యమకారులకు అండగా నిచ్చే విధంగా ఒక నిర్ణయం తీసుకోవాలి ప్రభుత్వం అని చేస్తూ, మరి కేవలం ఎఫ్ఐఆర్ ఉన్న వాళ్ళకు మాత్రమే 250 గజాల స్థలం ఏదైతే అంటుందో మరి అంతకు మించి ఉద్యమకారులు చాలామంది ఉన్నారు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వము ఒక నిర్ణయం తీసుకొని ఒక కమిటీ వేయాలి. ఆ కమిటీ పరంగా ఎఫ్ఐఆర్ కాకుండా కూడా మిగతా ఉద్యమకారులు ఎవరున్నారో మీ ఆధ్వర్యంలోనే డిపార్ట్మెంట్ సాయం తీసుకొని కూడా మీరు ప్రతి ఉద్యమకారుని గుర్తించి ప్రతి ఉద్యమకారునికి అండగా నిలిచినట్టయితే మేము ఎల్లవేళలో కూడా మేము కాంగ్రెస్ పార్టీకి రుణపడి ఉంటామని తెలియజేస్తూ తెలంగాణ ఉద్యమకారుల ఫోరం తరఫు నుంచి మరి ప్రతి ఒక్క హామీ నెరవేరుస్తూ మా ఉద్యమకారుల పక్షాన నిలబడాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని విన్నవిస్తున్నాం. ఈ యొక్క మా యొక్క వాయిస్ అనేది రాష్ట్ర ప్రభుత్వానికి మేడ్చల్ జిల్లా నుంచి మేము రాష్ట్ర ప్రభుత్వానికి మేము విన్నవిస్తున్నాము. అయ్యా, మీరు ఇచ్చిన హామీ నెరవేర్చండి, మా ఉద్యమకారుల పక్షాన నిలవండి. ప్రతి ఒక్క ఉద్యమకారునికి న్యాయం జరిగే విధంగా ఆనాడు సర్వం కోల్పోయి మేము తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడినాం. ఇవాళ మరి మేము రోడ్డున పడి మరి మేము బిక్కున పడే అవస్థలు మా ఉద్యమకారులు ఉన్నాయి. కాబట్టి ఉద్యమకారుల పక్షాన నిలబడాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము వేడుకుంటున్నాం. తెలంగాణ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం, 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్సా విభాగం. మా దగ్గర గుండె సంబంధిత, మూత్రపిండ, కాలేయ, కంటి జబ్బులకు, మోకాళ్ల శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్-19, బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్.
మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్, ఆపోజిట్ భీరంగూడ కమాన్, ఆర్సీపురం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్, పిన్ కోడ్ 502032. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 0845524177 మరియు 7893757770.